కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అయిపోయింది. ప్రత్యేకించి కొలికపూడి ఏం మాట్లాడినా అది డైనమైట్ లా పేలుతున్నాయి. చివరికి కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగడంతో మరోసారి కొలికపూడి తీరుపై చర్చ ప్రారంభమైంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు మాకు వద్దు అంటూ టీడీపీ శ్రేణులు నిరసనలు స్టార్ట్ చేశాయి. ఎమ్మెల్యే కొలికపూడి వద్దు అని వైఎస్ఆర్సీపీ అనడం లేదు, కేవలం టీడీపీ కార్యకర్తలే అంటున్నారు. ఇంతకీ కొలికపూడి చుట్టూనే వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కొలికపూడి ఎందుకు మారారు? కాంట్రవర్సీలపై కొలికపూడి వర్షన్ ఏంటి? పార్టీ వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2024లో ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు గెలిచినప్పుడు ఆయన నుంచి ఎంతో మంది ఎన్నో ఆశించారు. అయితే అప్పట్లోనే కొలికపూడి చేసిన కామెంట్స్ పై టీడీపీ నాయకుల నుంచే తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. తిరువూరు టీడీపీ కార్యకర్తలకు కొలికపూడికి మధ్య డిస్టెన్స్ రోజు రోజుకి పెరిగింది. దీంతో కొలికపూడికి వ్యతిరేకంగా అసంతృప్త పార్టీ శ్రేణుల్లో ఒకటి ఏర్పడింది. ఇది స్థానిక టీడీపీ నాయకులకు కొలికపూడికి మధ్య చెప్తున్నారు. దీంతో వరుస వివాదాలతో కొలికపూడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. కొలికపూడి శ్రీనివాసరావుకు చిట్యాల సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. పేకాట ఆడిస్తున్నాననే ఆరోపణతో కొద్ది కాలం కిందట తిరువూరు పోలీసులు తుమ్మలపూడి శ్రీనివాసరావు మీద కేసు నమోదు చేసి స్టేషన్ కు పిలిపించారు. ఆ తర్వాత సంతకం పెట్టించుకుని స్టేషన్ నుంచి పంపించారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో తుమ్మలపూడి శ్రీనివాసరావును మళ్లీ పిలిపించారు. తర్వాత ఈ విషయాన్ని తుమ్మలపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్ కి పిలిపించి సంతకం పెట్టించుకున్న తర్వాత కూడా పోలీసులు ఎందుకు వేధిస్తున్నారంటూ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి వ్యవహారాన్ని పరిష్కరించారని తుమ్మలపూడి శ్రీనివాసరావు చెప్పారు. ఆ తర్వాత తిరువూరులోని సెంటర్లో మరోసారి కొలికపూడి శ్రీనివాసరావు దూషించారని తుమ్మలపూడి శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఈ పేకాట వివాదంతో పార్టీ నాయకుల మధ్య కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మరింత పెరిగింది. ఇదే టైంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధించారని ఆరోపిస్తూ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య వీఆర్ఓ కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. కవిత పరిస్థితి విషమించడంతో తిరువూరు నుంచి విజయవాడకు, అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తుమ్మలపూడి శ్రీనివాసరావు నేతృత్వంలోని కొందరు టీడీపీ కార్యకర్తలు కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ తిరువూరు టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తిరువూరుతో పాటు విజయవాడలోనూ కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు జరిపారు. పేకాట క్లబ్లకు అనుమతి ఇప్పిస్తానని ఎమ్మెల్యే కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. అనుమతి రాకపోవడంతో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచిన యువకులు వెనుక నేనున్నానని అనుమానంతో కేసులు నమోదు చేయించారని సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడికి శ్రీనివాసరావు భార్య కవితకి వాట్సాప్ కాల్ చేసి వేధించారు. తన దగ్గర పిఏగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని తుమ్మలపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ వ్యవహారం ముగియక ముందే మరో కొత్త వివాదానికి కొలికపూడి శ్రీనివాసరావు తెరలేపారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉరఫ్ చిన్నిని 5 కోట్లు తీసుకున్నారని, వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవిగోనంటూ వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది. తానిచ్చిన డబ్బుల గురించి అన్ని వివరాలు మాట్లాడతానని ప్రకటించారు. తర్వాత మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్ లో పెట్టారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదు. నేను జగన్ పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రాలేదు అంటూ వరుసగా పోస్టులు పెట్టారు. పదవులను అమ్ముకున్నది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే అంటూ ఫోటోలతో మరికొన్ని పోస్టులను పెట్టారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా తిరువూరు కేంద్రంగా నడుస్తున్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. మరోవైపు తిరువూరు పర్యటనకు వచ్చిన ఎంపీ శివనాథ్ తన మీద కొలికిపూడి చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తాను వైఎస్ఆర్సీపీ లీడర్స్ తో అంటకాగే నాయకుణ్ణి కానని, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను విమర్శించే వాళ్లనెవరినైనా తాను శత్రువుల్లానే చూస్తానన్నారు. కొలికపూడి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. నాపై ఎవరో ఏదో ఆరోపణలు చేస్తే ప్రజలు, పార్టీ నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్నే దేవినేని అవినాష్లా, మధ్యాహ్నం పేర్ని నానీలా, సాయంత్రం కేశినేని నానీలా, రాత్రికి స్వామిదాసులా ఉండే క్యారెక్టర్ నాది కాదు. అపరిపక్వతతోనే కొలికపూడి ఇలాంటివి చేస్తున్నారు. 12 నెలల వరకు నన్ను దేవుడని, ఇప్పుడు దెయ్యం ఎందుకంటున్నారో ఆయనే సమాధానం
చెప్పాలని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చివరికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లింది. చంద్రబాబు కూడా దీనిపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడారు. చివరకు పార్టీ క్రమశిక్షణ సంఘం గతంలో జరిగిన వ్యవహారాలు, ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్నితో వివాదాన్ని అన్నిటిపైన మరోసారి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ప్రశ్నించింది. కొలికపూడి వర్షన్ను, ఎంపీ కేశినేని శ్రీనివాసరావు వర్షన్ను తీసుకుంది. గతంలో పలు దఫాల్లో కొలికపూడి తీరుపై హెచ్చరికలు జారీ చేసిన టీడీపీ క్రమశిక్షణ సంఘం ఈసారి మొత్తం తప్పు కొలికపూడిదేనని తేల్చేసింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం ఏమీ కాదు. కొలికపూడికి వివాదమూ కొత్తేమి కాదు. గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. చంద్రబాబు హెచ్చరికలంటే ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు హెచ్చరికల కంటే రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువగా హితబోధ చేయడం అలవాటు. అందుకే కొలికపూడి పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ కూడా పార్టీలో వినిపిస్తోంది. అయితే క్రమశిక్షణ కమిటీ ఈ వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చినా ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది వాస్తవం. ఇంత జరిగినా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు మారడం లేదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కొలికపూడి సొంత పార్టీ నేతలతోనే కెలుక్కోవడంలో ముందుంటారు. కొలికపూడి తీరు ఒక్కోసారి మంచికి పోతున్నా చెడు ఎదురవుతున్న పరిస్థితి. స్థానిక నేతలతో వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలతో కొలికపూడి బిజీగా ఉంటారు. ఆ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాఫియాలను పెంచి పోషిస్తున్నారన్నారు. తనకు టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ వివాదం ఇంకా చల్లారక ముందే మరో విషయంలో నిప్పు రాజేశారు. కొలికపూడికి వేధింపులు తాళలేక డేవిడ్ అనే టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనని అక్రమ కేసులతో ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను ఏ విధంగా ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నారో చెబుతూ వీడియో రికార్డు చేసిన అనంతరం పురుగుల మందు తాగాడు. గతేడాది ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం ఎమ్మెల్యే కొలికపూడి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి వెళ్లారు. ఇద్దరి అన్నదమ్ముల స్థల వివాదంలో తలదూర్చిన ఆయన భూక్య కృష్ణ, చంటి దంపతులపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన విజయవాడకు తరలించారు. అలాగే తన సొంత నిధులతో కాలువలు తవ్వించానని, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేకుండా పోయిందంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుస ఘటనలతో చంద్రబాబు ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకోవడంతో టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అవుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే రీసెంట్ గా కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన వాట్సాప్ స్టేటస్ టీడీపీలో ప్రకంపనలకు కారణమవుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. విసన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేశారు కొలికపూడి. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్ని వర్గం అనే ప్రచారం కూడా ఉంది. ఆయన్ని లక్ష్యంగా చేసుకుంటే ఇలా వాట్సాప్ స్టేటస్లు పెట్టారు కొలికపూడి శ్రీనివాసరావు. కొలికపూడి వాట్సాప్ స్టేటస్లు తిరువూరులో హాట్ టాపిక్ గా మారాయి. పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపై చర్చ జరుగుతుంది. అయితే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ల ఎపిసోడ్ పై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? ఈ అంశాన్ని కూడా క్రమశిక్షణ కమిటీకి అప్పచెపుతుందా? మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొలికపూడి శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకుంటారా అనేది చూడాలని రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి మాట్లాడుతూ చాలా కాలంగా రాయల సుబ్బారావు జూదం ఆడిస్తున్నారని ఆరోపించారు. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై బహిరంగ ఆరోపణలు చేశారు. పార్టీకి కొలికపూడి నష్టం చేకూర్చేలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధిష్టానం కొలికపూడిని పదే పిలిపించి వివరణ తీసుకుంది. అయినా కొలికపూడి తీరు మారడం లేదు. ఇంతకీ కొలికపూడి మీద టీడీపీ వ్యూహం మారిందని అంటున్నారు. దీనికి కారణం శాసనసభ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం వేరు, కానీ కొలికపూడి రూట్ వేరు. ఆ సంగతి పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే 3 ఏళ్ల పాటు తలనొప్పులు భరించాల్సి ఉంటుంది. అసెంబ్లీలోనూ బయట ఆయన వ్యవహార శైలి మారుతుంది. ఆయనను అడ్డుకునే పరిస్థితి ఎవరూ చేయరు. కొలికపూడి శ్రీనివాసరావును సామాజిక వర్గంలో చూడకపోతే
లేకపోయినా ఆయన రాజకీయాలను లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి అని తెలుసు. ఆయన టీడీపీలో ప్రతిరోజు ఏదో డౌన్ జెడ్ వాలాను పేలుస్తూ వెళతాడు. అసలు విషయాలు పక్కదారి పట్టి కొలికపూడి హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పడం వెనుక కూడా ఇదే కారణం. వచ్చే ఎన్నికల వరకు ఓపిగ్గా కొలికపూడి శ్రీనివాసరావును భరించడం తప్ప మరో మార్గం చంద్రబాబుకు లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కొలికపూడికి టికెట్ ఇవ్వకపోవచ్చు. ఆ విషయం కొలికపూడికి కూడా అర్థమై ఉంటుంది. కానీ ఈ 3 ఏళ్ల పాటు ఆయనపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుంటేనే ఇద్దరికీ ఉత్తమం అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. దూకుడా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటే ఇక కొలికపూడి వేసే సర్జికల్ స్ట్రైక్స్ ను నిత్యం భరించాల్సి వస్తుంది. అంత సాహసం పార్టీ నాయకత్వం చెయ్యకపోవచ్చు. కాబట్టి కొలికపూడి శ్రీనివాసరావుపై ఇప్పట్లో చర్యలు తీసుకోరన్నది వాస్తవం. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరన్నది కూడా అంతే నిజం. అందుకోసమే చంద్రబాబు బహుశా ఆ డైలాగ్ వాడి ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.